వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పత్తి చేను. అయితే దీనికి ఇంకా రెండో తప్ప ఎరువులు వేయలేదు. మనకు మెయిన్గా పత్తిలో గూడ వచ్చిన తర్వాత బాగా ఈ గూడాల స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి ప్రధాన కారణం వచ్చేసి మొక్క మొదటి దశలో వేరు వ్యవస్థ సరిగ్గా పెరగకపోవడం, అలాగే మొక్క యొక్క స్టెమ్ అనేది అంటే మొదలు అనేది లావుగా ఉండకపోవడం, అంటే బలంగా దృఢంగా ఉండకపోవడం, మొక్క దృఢంగా పెరగకపోవడం, అలాగే మొక్కలో స్టెమ్ ఎలాంగేషన్ అంటే సెల్ డివిజన్ కాకుండా సెల్ ఎలాంగేషన్ అంటే కణం యొక్క ఎలాంగేషన్ జరగడం వల్ల మనకు మొక్క అనేది పొడవుగా వచ్చి మనకు ఈ పూతాకాత నిలుపుకునే సామర్థ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే వచ్చిన పూతలో మనకు చాలా వరకు ఒక 50% వరకు రాలిపోతుంది. దానికి ప్రధాన కారణం ఇదే. అయితే మనకు వచ్చిన పూత ప్రధానంగా రాలకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ తోటను చూడొచ్చు మీరు ఇక్కడ. దీనికి చాలా గూడ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఆ చెట్టు చూసుకోండి. ఈ చెట్టు చూడండి ఎంత గూడ ఉందో ఇక్కడ. కానీ నిన్న మొన్న అంత వర్షాలు పడ్డా, రేగడి పొలం కదా, ఎక్కడ కూడా గూడ అన్నది రాలేదు. మీరు ఒకసారి చూస్తే మీరు సాలు మొత్తం కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా గూడ అన్నది రాలేదు. దానికి ప్రధాన కారణం వచ్చేసి మీరు ఇక్కడ ఈ మొక్కలను చూస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మొక్కను చూపిస్తుంది. దీని ఒక స్టెమ్ చూడండి ఎంత దృఢంగా ఉందో. కొమ్మలు కూడా సైడ్ బ్రాంచెస్ అనేది ఎంత తక్కువగా దగ్గరికి ఎలా ఉన్నాయో చూడొచ్చు. అయితే నేను చాలా వీడియో చూసిన దాంట్లో మెయిన్గా చెప్పడం ఏంటంటే పలానా మందు వాడండి మొక్క మూరెడు పెరుగుతుంది, జానెడు పెరుగుతుంది అని చెప్పేసి చాలా వీడియోస్ ఉంటాయి. అయితే పత్తి మొక్కలో మెయిన్గా ఏ మొక్కైనా మూరెడు జానెడు పెరగకూడదండి. ఎప్పుడైనా సరే స్టెమ్ టు స్టెమ్ గ్యాప్ ఎంత తక్కువగా ఉంటే, సైడ్ కొమ్మలు ఎంత ఎక్కువగా ఉంటే దిగుబడి అలా దాని మీద సైడ్ బ్రాంచెస్ మీద దిగుబడి ఆధారపడి ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్క హైట్ మీద దిగుబడి ఆధారపడి ఉండదు. మొక్క ఎంత పొట్టిగా ఉండి ఎంత వెడల్పుగా ఉంటే, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న పత్తి చేను వచ్చేసి 56 రోజులు. ఇది ఆల్మోస్ట్ సార్లు గమ్మేసినాయి. ఈ విధంగా కమ్ముకుపోవడం కారణం ఏంటంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వచ్చినాయి. సైడ్ బ్రాంచెస్కి మళ్ళీ సైడ్ బ్రాంచెస్ అంటే సింపోడియాస్ అనేవి చాలా ఎక్కువగా వచ్చినాయి. ఈ సింపోడియాస్ అనేవి ఎక్కువగా రావడం వల్ల ఏమైందంటే మనకు కిరణజన్య సమయక్రియ అనేది సరిగ్గా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మొక్క యొక్క వెడల్పుగా ఎక్కువగా ఉండేసరికి మనకు ఎక్కువ ఫుడ్ తయారు చేసుకుంటుంది. కిందలో స్టార్టింగ్లో మనం ఇచ్చిన ఎరువుల వల్ల స్టెమ్ అనేది బలంగా ఉండడం వల్ల, స్టెమ్ ఎలాంగేషన్ అనేది తక్కువగా ఉండడం వల్ల మనకు ఇప్పుడు ఈ చెట్టు ఒకసారి చూడండి. ఇది ఆల్మోస్ట్ అప్పుడే కాయపడ్డది. ఇంకో కాయ కూడా పడింది. ఈ కాయ పడ్డా కూడా ఇప్పుడు ఇది ఇంత గూడను కూడా రాలేయలేదు. ఇప్పుడు మీరు అంత గట్టిగానే ఇవ్వచ్చు. దీనికి ఒక 2 స్ప్రేయింగ్లు పడ్డాయి. ఒకసారి సాయిల్ అప్లికేషన్లో ఫర్టిలైజర్ పడ్డది, రెండోసారి సాయిల్ అప్లికేషన్ ఫర్టిలైజర్ అనేది పడలేదు. అంటే మనకు ఒకవేళ రెండోసారి సాయిల్ అప్లికేషన్ ఫర్టిలైజర్ వేసే లోపు ఈ చేను ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇది మొత్తం కమ్మేస్తుంది. ఈ విధంగా కమ్మడం వల్ల మనకు ఈ గూడ అనేది రాలేదు. అంతేగాని మనకు మొక్క ఎత్తుగా పెంచుకొని చాలా హైట్ వచ్చినాక తర్వాత నా భుజాల కాడికి వచ్చింది, నేను మునిగిపోతున్నా అంటే ఇక్కడ మెయిన్గా ఇప్పుడు ఎక్కడైనా మొక్కలు గుబురుగా ఉన్న దగ్గర మీకు ఇందులో కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు రండి, చూసుంటారా. ఇప్పుడు ఈ చెట్టు ఈ మొక్కను చూసారా, ఇది మొక్కకు మధ్యలో ఎంత గ్యాప్ తక్కువ ఉంది చూడండి. ఈడినే మొక్కలున్నాయి. అయినా కూడా మొక్కల్లో మనకు సైడ్ బ్రాంచెస్ దూరం పెట్టు, సైడ్ బ్రాంచెస్ అనేవి ఎంత ఎక్కువగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇందులో ఈడ చూడొచ్చు. ఇదే నాట్లో ఈ ఫ్లవరింగ్ నాడు ఒకటి వచ్చింది, మళ్ళీ ఆకు ఒకటి, ఫ్లవరింగ్ నాడు ఒకటి, ఆకు ఒకటి. ఈ విధంగా మనకు ఎక్కువ కొమ్మలు వచ్చినప్పుడు దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్కకి ఇప్పుడే స్టార్టింగ్ ఫస్ట్ కాపు కిందనే ఒక 50 కాయల వరకు ఉంటాయి, 50 గూడ వరకు ఉంటుంది. దానివల్ల మనకు మొక్క అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది, కాపు రాల్చుకోకుండా ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఇక్కడ సాల్ మొత్తంలో ఇవన్నీ కూడా గుంటకలు తోలుతుంటే రాలిన కొమ్మలే. దీనికి ఇంకా దృఢంగా చెప్తున్నాను నేను, ఎందుకంటే గుంటకలు తోలేటప్పుడు కూడా ఈ గూడ అనేది రాలలేదు. అంత స్ట్రాంగ్గా ఉండాలంటే మొక్క ముందు నుంచే స్ట్రాంగ్గా చేయాలి. మీకు ఇలాంటి యాజమాన్యం కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలుగు యువ రైతు టీంని కన్సల్టెంట్ చేయొచ్చు. మీకు పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మాతో ఉన్న ప్రతి ఒక్క టీం మెంబర్ కూడా హైలీ ఎడ్యుకేటెడ్. మేము రైతులం, ఖచ్చితంగా రైతు బిడ్డలం మాత్రమే కాదు, రైతులం కూడా. ఒక రైతు పడే కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. నా పంటలు ఎండిపోయి నేను పోయిన సంవత్సరం ఎంత నష్టపడ్డానో నా ఛానల్లో చూస్తే తెలుస్తుంది. ఆ నష్టాల నుంచి నాలాంటి ఇంకొక రైతు నష్టపోద్దనే దీనికి మేము లక్షలు ఏం పెట్టుబడి పెట్టలేదండి. దీనికి చాలా తక్కువ పెట్టుబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ అప్లికేషన్లో 20-20-0-13 ప్లస్ సఫలా గోల్డ్ గ్రాన్యూల్స్ 2 కలిపి ఇవ్వడం జరిగింది. ఆ రెండింటికి కలిపి 2150 రూపాయలు. ఒక ఎకరా ఖర్చు వచ్చి 2150 రూపాయలు సాయిల్ అప్లికేషన్ ఫర్టిలైజర్స్. అలాగే పైనంగా స్ప్రేయింగ్ వచ్చేసి ఎకరానికి ప్లాంట్ బూస్టర్ ఒక 1/2 లీటర్ వేసుకున్నా కూడా 250 రూపాయలు. మోనో ఎస్పేట్కి ఒక 250 రూపాయలు, 500 రూపాయలు ఫస్ట్ స్ప్రే. సెకండ్ స్ప్రే కూడా మహా అంటే 550 ప్లాంట్ బూస్టర్ మల్టీమిను ఈ మళ్ళీ మోనో ఎస్పేటే కొట్టడం జరిగింది. ఇవి 2 వీటికి ఒక 800 వేసుకున్నా కూడా ఇదే దీనికి పెట్టిన పెట్టుబడి. ఆ పెట్టుబడిలో కూడా మొక్క ఈ సాయిల్ కూడా అంత బలమైన సాయిల్ ఏం కాదు. మీరు పక్కనే చూసుకుంటే అక్కడ దూరంగా అక్కడ పక్కన చూసుకుంటే దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఆ గెట్టుకు పోతే మనం దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉందో కనబడుతుంది. మెయిన్లీ దీనికి
ఫర్టిలైజర్ లీచ్ అవుట్ కాకుండా మన సఫలా గోల్డ్ తోటి దీన్ని బాగా స్టేబుల్ చేయడం జరిగింది. మొక్క చిన్న దశలోనే మనం దీనికి ప్లాంట్ పూసి ఇవ్వడం జరిగింది. అప్పుడు సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వచ్చినాయి. మ్యాక్సిమం దీన్ని స్టెమ్ ఎలాంగేషన్ కాకుండా రెండోసారి కాల్షియం నైట్రేట్ కలిపాము. ఈ కాల్షియం నైట్రేట్ కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది. మొక్కలు అయితే మాత్రం ఎక్కడికైనా మీరు తోట మొత్తం ఎక్కడ చూసినా కూడా వీటి యొక్క ఎక్కడ కూడా ఈ వర్షాలకు ఒక మొక్క చనిపోవడం కానీ అలాగే గూడ రాల్చడం కానీ ఇలాంటి సమస్య అయితే లేదు. ఈ దోమ కూడా కేవలం 3 నెలల ఆన్సర్ గోల్డ్ వల్లనే కంట్రోల్ చేయడం జరిగింది. మనకు 3వసారిగా మనం డెవలప్ చేసినటువంటి ఒక కల్చర్ అనేది పైపాటుగా స్ప్రే చేస్తున్నాం. రేపు లేదా ఎల్లుండి చేస్తాం. ఖచ్చితంగా ఫ్లవరింగ్ కూడా ఇప్పుడు ఈ గూడ కూడా ఫ్రూట్గా కన్వర్ట్ అవ్వడానికి, సుంకు బాగా రావడానికి దీనికి మన ఫ్లవర్ బూస్టర్ మన మల్టీమిన్ ఈ మనం డెవలప్ చేసినటువంటి ఈ 3 మందులు రేపు లేదా ఎల్లుండి స్ప్రే చేయబోతున్నాం. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క రైతుకి చెప్తాను. మీరు ఎన్నో వీడియోలు షేర్ చేస్తున్నారు. ఎంతో వీడియోలు షేర్ చేయడం అలాగే రైతులకు ఖచ్చితంగా మెయిల్ చేయాలని కొద్ది గొప్ప మనసులో ఫీలింగ్ ఉంటుంది. దయచేసి మా వీడియోని రైతులకు షేర్ చేయండి. మెయిన్గా మీరు ఎన్నో వీడియోలు షేర్ అని ఎందుకంటున్నా అంటే ఎవరైనా సరే జానెడు మూరైనా పెరగాలని చెప్పారు కానీ ఎవరైనా మొక్క సైడ్ పెరగాలని ఎవరైతే చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు నేను ఎక్కడా చూడలేదు. కాబట్టి నేనైతే ప్రతి ఒక్క రైతుని బిలీవ్గా అంటే నమ్మకంతో అడుగుతున్నా. మంచి పంట పండించడానికి ఒక రైతుగా మీకైతే ఖచ్చితంగా నా టీం సహకారం అయితే మీకు ఉంటుంది. టోటల్గా మీకు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు లేదంటే శాస్త్రీయబద్ధమైన ఇన్ఫర్మేషన్ కావచ్చు ఏదైనా సరే నేను మీకు ఖచ్చితంగా అందిస్తాను. ఒక మంచి బలమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం మాతో మీరు భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి వీడియోని మనం రైతులకు అందించినప్పుడు మా పక్కన వాళ్ళకి మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. ఈ వీడియో మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడాలన్న ఉద్దేశంతో 20 క్వింటాల పైన దిగుబడి అని చెప్పడం జరిగింది. ఇది అసాధ్యమైతే కాదు, సాధ్యమే. ఎందుకంటే గత సంవత్సరంలో మనం చేసాము. మనం లింగారావు గారు లాంటి రైతులతో తీసినాము. కానీ ప్రతి ఒక్క రైతుకు సాధ్యపడవచ్చు. కానీ మంచి దిగుబడులు ఇవ్వడానికి మాత్రం ఖచ్చితంగా మన మేనేజ్మెంట్ అయితే సహకారం అందిస్తుంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్.